ఆత్మశక్తిని పెంచుకుంటాము, ఆత్మజ్ఞానాన్ని పొందుతాము, దివ్య స్థితిని కూడా మనం పొందే అవకాశం ఉంది. ఈరోజు కుంభమేళలో ఏ విధంగా యోగులు మనకు కనిపిస్తున్నారో అలాంటిది. అయినప్పటికీ అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే గృహస్థాశ్రమం. ఒక చేత్తో సంసార సాగరంలో ఉంటూ రెండో చేత్తో దైవిక శక్తిని పెంచుకున్నటువంటి వాళ్ళు ఆ యోగుల కంటే కూడా మించిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి రెండే రెండు, ఒకటి సత్యము, రెండోది ధర్మం. ధర్మం ఎక్కడుంటే దేవాది దేవతలంతా అక్కడే ఉంటారు. కాబట్టి ధర్మం రక్షిత రక్షిత అన్నారు. మరి ఆ సందర్భంగా మన గురువు గారు చారి గారి ఆధ్వర్యంలో మరి డిసెంబర్ 21 జరుపుకున్న తర్వాత మీరు కూడా వీక్లీ 1 డే వస్తే బాగుంటుందంటే వీక్లీ నాకు కుదరదు. కాబట్టి మంత్లీ వన్స్ 21 మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 21 రోజు 21 minutes మనం ధ్యానం చేద్దాం. అఖండ ధ్యానం గట్టిగా అందరికీ మన గురించి మనం చెప్పకుండా. అలాగే మనకు తెలుసు భగవాన్ రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, షిరిడి సాయి కానీ, సత్యసాయి కానీ, మనకు బ్రహ్మర్షి పత్రిజీ కానీ, వీళ్ళందరూ కూడా ధ్యానం ద్వారా అనేకమైనటువంటి శక్తి సంపదను పొంది ఒక దివ్య స్థితిని సాధించారు. కాబట్టి మనం ఈరోజు నుండి చక్కగా ధ్యానం సంపాదించుకుందాం. అందరు వేళ్ళలో వేలు పెట్టుకుందాం. కళ్ళద్దాలు ఉంటే ఒళ్ళో పెట్టుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. ఇప్పుడు మీ ముక్కులో నుండి వచ్చేపోయే గాలిని చూడండి. మన కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, కాళ్ళను బంధించుకున్నాం, వేళ్ళలో వేలు పెట్టుకున్నాం, చేతులను బంధించుకున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం, కళ్ళను కూడా బంధించుకుందాం. ఈ భౌతిక ప్రపంచం నుండి బంధ విముక్తులం అవుదాం 20 నిమిషాలు. ఇప్పుడు మన ముక్కులో నుండి వచ్చిపోయే గాలిని చూస్తూ కూర్చుందాం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మరణ మెరగలేము. ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పాడు వేమ యోగేశ్వరుడు. గాలిలోని మరణం తెలవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మన ముక్కులో నుండి వచ్చిపోయే గాలిని గమనిస్తూ ఉండడమే సరైన ధ్యానం.